గ్రామీణ క్రీడాకారులను వెలికితీసేందుకే కాకా వెంకటస్వామి మెమోరియల్ T20 క్రికెట్ లీగ్ పోటీలు ఉపయోగపడతాయని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రానున్న రోజుల్లో జిల్లాల నుంచి కూడా స్టేట్, సెంట్రల్ లెవెల్కు క్రికెట్ ఆడే స్థాయి క్రీడాకారులు వెలుగులోకి రానున్నారని చెప్పారు. వరంగల్ జిల్లాలో కాకా వెంకటస్వామి మెమోరియల్ T20 క్రికెట్ లీగ్ సెకండ్ ఫేజ్ పోటీలు నిర్వహించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, విశాఖ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. వరంగల్ జిల్లాలో నిర్వహించిన పోటీలకు చీఫ్ గెస్ట్ గా రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డితో పాటు HCA, వరంగల్ క్రికెట్ అసోసియేషన్ నాయకులు హాజరయ్యారు. హైదరాబాద్, వరంగల్ టీంల మధ్య జరిగిన మ్యాచ్ను వీక్షించారు. చివరి శ్వాస వరకు కాకా నిరుపేదల కోసం పోరాడారని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. ఉప్పల్ స్టేడియం రావడానికి కాకా కృషి ఎంతో ఉందన్నారు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య. గ్రామీణ క్రీడలను కాకా ఫ్యామిలీ ప్రోత్సహిస్తోందని ప్రశంసించారు నాయకులు. ఈసారి ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్ళడం, దాని తర్వాత వెలుగు టోర్నమెంట్ చేసినాం డిస్ట్రిక్ట్స్ లో. ఈ టోర్నమెంట్ లో ఇప్పుడే ఆగమరావు గారు చెప్పినట్టు నిజంగానే శ్రీనివాస్ని మెచ్చుకోవాలి. వారు పాపము ఇన్విటేషన్ అంటే అందరు క్రికెటర్స్ ఎవరెవరు ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసుకుంటారంటారో రాండి, మీరు సెలక్షన్స్ పెడతాము, అంతా మెరిట్లో ఉన్న మంచి క్రీడాకారుల్ని తీసుకోవాలని చెప్పి వారు ఈ సిస్టమ్ ఒకటి ప్రారంభించి అన్ని చోట్ల కూడా సెలక్షన్స్ పెట్టి ఈ 6 డిస్ట్రిక్ట్స్ టీమ్స్లో పెట్టి వాళ్ళ ఇంట్రా డిస్ట్రిక్ట్స్ టోర్నమెంట్ పెట్టిన తర్వాత ఈ రౌండ్ రాబిన్ మ్యాచెస్ జరుగుతున్నాయి. 90 మ్యాచ్లు ఇంత తక్కువ సమయంలో చేసినందుకు నిజంగా ఆర్గనైజింగ్ కమిటీకి అభినందన చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే, మేము ఈ డిస్ట్రిక్ట్ క్రికెటర్స్ మీరు చూస్తున్నారు, వీళ్ళందరికీ కూడా నిజంగానే ఒక IPL అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని చెప్పి వారికి మంచి డ్రెస్సెస్, ఏదైతే ఎక్విప్మెంట్ సరిపోయిన ఎక్విప్మెంట్ ఇప్పించడము, ఇక్కడ లైవ్ అన్ని మ్యాచెస్ కూడా లైవ్ చూపిస్తున్నాము. సర్ప్రైజింగ్ ఏంటంటే ఎవ్రీ మ్యాచ్ 20-30 వేల మంది చూస్తున్నారంటే క్రికెట్లో ఎంత ఉత్సాహం ఉందో మనకు తెలుస్తుంది. సో ఈ ఉత్సాహాన్ని మనకు ఈ సంవత్సరం కాకపోవచ్చు, నెక్స్ట్ సంవత్సరం కాకపోవచ్చు, ఎందుకంటే డిస్ట్రిక్ట్స్లో టఫ్ వికెట్స్ లేవు అన్ని చోట్ల కూడా. ఈ టఫ్ వికెట్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యత. నేను కూడా అపెక్స్ కౌన్సిల్ మెంబర్స్తో మాట్లాడతాము. ఇక్కడ అన్ని చోట్ల కూడా ఈ టర్ఫ్ వికెట్స్ అన్ని డిస్ట్రిక్ట్స్లలో టర్ఫ్ వికెట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ క్రికెటర్స్ కూడా ఒక మంచి అవకాశం ఉంటుంది స్టేట్ లెవెల్లో ఆడిన తర్వాత నేషనల్ లెవెల్లో పోవడానికి. సో ఈ ప్రయత్నం ఏదైతే చేస్తున్నామో ఈ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఒక అవకాశం కల్పించాలని చెప్పి నాకు అనిపిస్తుంది. వచ్చే రోజులలో మంచి టాలెంట్ మన డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తుంది. సో అందరు సహకారం ఉండాలి మాకు. ఇలా హైదరాబాద్ ఎక్కడ పోయినా కాకదంటే స్టార్టింగ్ అప్పుడు మా సురేందర్ రెడ్డి గారు ఉమారెడ్డి చెప్పారు నాకు, గుడిసె వెంకట సాయి అంటే నేను పరిశాన్, గుడిసె వెంకట సాయి అంటే వాళ్ళు సార్ అని అడిగాను. నేను చిన్న పిల్లగాన్నప్పుడు. అప్పుడు ఉమారెడ్డి గారి ఇంటికి సార్ వచ్చాడు. దానికి ఎన్నే సార్ ఇట్లా కోట్ వేసుకొని ముస్లిం లాగా ఉన్నాను అడిగిన, అంటే ఆయన కోట అన్నాడు. అంటే అలాంటి హృదయం గల వెంకట స్వామి గారి పేరుతోటి రియల్గా 3 తరాల మనుషులు ఇప్పుడు. వారు సెకండ్ అంటే మా వినోదన్న, వివేకన్న గారు, థర్డ్ మా కృష్ణ, వంశీ కృష్ణ. అంటే 3 తరాల సంబంధించిన వాళ్ళు మన ఈ రాష్ట్రానికి ఎన్నో రకాల సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ ఉప్పల్ స్టేడియం రావడానికి కాకా వెంకటస్వామి గారి యొక్క ప్రముఖ పాత్ర ఉందని మన వెలుగులో చూశాను నేను. అంటే విద్య పట్ల అంబేద్కర్ యూనివర్సిటీ కాలేజీ పెట్టాడు. ఎన్నో రకాల సంస్థలు పెట్టకుండా నిరుపేదలందరికీ కూడా ఉండడానికి కూడా కలుపుకుంటూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో కార్మికుల పట్ల కార్మిక బంధువు కూడా ఆయన.
వాళ్ళ మైండ్ ఎట్లుంటుంది, మనస్తత్వం అంతా హృదయమైంది ఏంటంటే నిరుపేదల్లో పెరగాలి, నిరుపేదలో ఉండాలి, కలవాలి మనం. అది వాళ్ళ నాన్నగారి ఆలోచనతోటి వారు కూడా నడుస్తున్నందుకు, వారి అబ్బాయి ఇంకా మన మనవడు అదే ఉన్నందుకు రియల్గా వరంగల్ జిల్లా ప్రజల క్రీడా పర్యవేక్షణ తమరికి మీ కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి సాంప్రదాయాన్ని ఇంకా ముందు జరిపిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడే మీరు చెప్పారు గ్రామీణ క్రీడలు ప్రోత్సహించే ఇది ఒక చాలా ఉదాహరణకి. ఇది 21 రోజులు కొట్లేమంటే అన్ని మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 జిల్లాలు ఇక్కడ పాత జిల్లా 6 జిల్లాలను కూడా ఎంతో మందిని కొత్త క్యాడర్ కూడా ఎంకరేజ్ చేసి ఒక క్రీడల్లో ఒక అడుగు ముందుకు పెట్టడానికి ప్రోత్సహించి ఏదేమైనా కానీ వరంగల్ జిల్లా క్రీడల పక్షాన తమరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. వారి టాలెంట్ ఎవరు సొత్తు కాదు. టాలెంట్ అంటే మట్టిలో మాణిక్యాన్ని వెలికిపుచ్చే విధంగా ఈరోజు వారు తీసుకున్న నిర్ణయం వారి నాన్నగారి పేరు మీద. మరి ఇప్పుడే మా సారణ గారు చెప్పారు కాకా వెంకటస్వామి గారు అంటే ఎలా ప్రజల గుండెల్లో ఉండిపోయింది అనేది. అలాగే వివేక్ సార్తో పరిచయం లేదు కానీ వాళ్ళ నాన్నగారితో నాకు పరిచయం ఉండే ఉద్యోగంలో ఉన్నప్పుడు. ఉద్యోగ రీత్యాలో చాలాసార్లు కలవడం జరిగింది ఉద్యోగంలో ఉన్నప్పుడు. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా వారు సహచరంగా వారితోని సమానంగా అసెంబ్లీలో కూర్చొని వారి సలహా సూచనలతోని రాజకీయంగా ముందుకెళ్తున్నాం. ఎందుకంటే రాజకీయ పరంగా వారి కుటుంబీకులందరికీ కూడా ఎన్నో సేవలు